రెడ్డి గారు మాత్రం స్పందించి ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఇదే చింతమనేని ప్రభాకర్ మీ మంత్రి గారు మేకప్ వేసి తిరుగుతున్నారా అని అడుగుతున్నానండి. మరి ఆ రోజు కీర్తన గారు కూడా మహిళగానే ఉన్నారు, రాజకీయాల్లోనే ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధిగా ఉన్నారు. మరి విడదల రజనీ గారు మహిళే కదా, మరి అప్పుడు ఎందుకు మా నోరు మెదపలేదు ఎవరు? విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. సో అనిత గారు మరి ఆ రోజు అట్లా మాట్లాడినప్పుడు మరి ఇదే కీర్తన గారు తప్పు, అమ్మ అనే పదానికి అర్థం వేరే రకంగా తీయకూడదు, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఇలా చండాలంగా మాట్లాడకూడదు, విత్డ్రా చేసుకోమని చెప్పి ఎందుకు మాట్లాడాలా? మీరు పొత్తులో లేరు ఇంకా, అప్పటికి ఇంకా మీకు కుదరలా ఇంకా సంబంధం. ఇదే చంద్రబాబు నాయుడు గారు మీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? అమ్మ లేంది, అమ్మమ్మ లేంది, మొగుడు లేంది, పెళ్ళాలేంది, ఈ మాట ఏంది? ఏం 75 ఏళ్ళు వచ్చినాయి కదా, ఏం సిగ్గు లేకుండా ఈ మాటలు అని ఎందుకు జనసేనలు మాట్లాడలా? అంటే అది మీ ఎమ్మెల్యే నిన్న కూడా ఢిల్లీ పట్టుకెళ్లారు. ఎమ్మెల్యేని శ్రీధర్ అరవకుండానే 5 సార్లు అవార్షణ చేయించాడు. అదేమని ప్రశ్నిస్తే రోడ్డు మీదకి వస్తామా మీ తాతంశెట్టి నాగేంద్ర లాఠీ తీసుకుని పోలీసుల దగ్గర కొట్టున్నాడు వెళ్ళి. మనం మహిళల గురించి మాట్లాడితే ఎట్లమ్మా? మహిళలో కొంచెం సిగ్గుపడదా? మీ జిల్లా మహిళగా, పక్కన మీ శ్రీకాళహస్తి మహిళగా ఎవరు కోట వినోద్ గారు ప్రైవేట్ వీడియోలు తీశాడు నాయి తెలుగుదేశం ఎమ్మెల్యే బొద్దల శ్రీధర్ రెడ్డి అని చెప్పి, బొద్దల సుధీర్ రెడ్డి అని చెప్పి ఆమె వచ్చి వీడియో చేస్తే ఏమైందమ్మా? మీరు ఎందుకు నోరు మెదపలా? రోజా గారిని డైమండ్ రాణి అన్నప్పుడు ఎమ్మ కీర్తన మీరేమన్నా డిబేట్ లో నాతో సమర్థించారు కదమ్మా, మీకు సమర్థించే హక్కు ఎక్కడుందమ్మా? మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకున్నాం. ఏం అధికారంలో రాలేదా? 2 సంవత్సరాల నుంచి అధికారంలో లేవా? ఇవన్నీ మహిళలకు సంబంధించిన అంశాలేనమ్మా. పసుపు చీర కట్టుకొని పోయిందని చెప్పిన ఒక నాయకుడి నాయకత్వంలో పనిచేస్తే మీరు కూడా నిధులు చెప్తున్నారు ఇక్కడ కూర్చొని. మళ్ళీ వేరే దేశాలు గారు మీ పవన్ కళ్యాణ్ మీరు వెంకటరెడ్డి గారిని ఏమో స్టూడియోలో పెడతారు, మమ్మల్ని ఏమో జూమ్ లో పెడతారు, ఆయన ఏమో అంత గట్టిగా అరుస్తాడు, మా వాయి ప్రజల్లో పాపం ఫీల్ అన్నట్టున్నారు.